హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణ సఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథ చూద్దామా? ప్రాణ సఖి 62 ఎపిసోడ్. రిషి కౌశల్ వైపు సీరియస్గా చూసి, అవని చేయి పట్టుకోపోయావా అని అడిగాడు. నేను మాట్లాడుతుంటే అవని వినకుండా పైకి లేచింది. చేయి పట్టుకొని ఆపాను. ఇందులో తప్పేమి ఉంది? అయినా ఇంతకుముందు ఎన్నిసార్లు పట్టుకోలేదు నేను. ఏదో కొత్తగా పట్టుకున్నట్లు ఫీల్ అవుతున్నావు అని అన్నాడు. కౌశల్ అలా మాట్లాడేసరికి రిషికి కోపం వచ్చి, నువ్వు వస్తాను అన్నప్పుడే వద్దు అనాల్సింది. రాత్రి నువ్వు చేసిన పని కూడా మర్చిపోయి తీసుకువస్తే నీ బుద్ధి చూపించావుగా కౌశల్. అవనితో నీ పెళ్ళి ఆగిపోయింది అనే ఒకే ఒక కారణంతోనే నువ్వు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నాను. లేకపోతేనా నిన్ను అవని దరిదాపుల్లో కూడా రానిచ్చేవాణ్ణి కాదు. రిషి గారు, నేను అవనితో ఏ ఏమి తప్పుగా ప్రవర్తించలేదు. అవనికి ఇష్టం లేదని తెలిసినప్పుడు దూరంగా ఉండాలి కదా. నువ్వు దూరంగా ఉంటే ఏ గొడవ ఉండదు కదా. ఇప్పుడు నాకు ఏ డాక్టర్ చూడాల్సిన అవసరం లేదు, వెళ్దాం రాండి అన్నది అవని. ఇంకెప్పుడు ఇలా చేయనని అవనికి క్షమాపణ చెప్పు అన్నాడు. నేనే తప్పు చేయలేదు అంటుంటే క్షమాపణ చెప్పు అంటారేంటి రిషి గారు? నువ్వు చేసింది నీకు తప్పు కాకపోవచ్చు, కానీ అవనికి తప్పుగా కనిపించి ఉంటుంది కౌశల్. నువ్వు ఎవరికో బయట వాళ్ళకి చెప్పటం లేదు కదా, అవనికే కదా చెప్తున్నావు. కౌశల్ తప్పక సారీ అవని అని చెప్పాడు. మనసులో మాత్రం అవని మీద చాలా కోపం పెంచుకున్నాడు. అవని కౌశల్ సారీ చెప్పాడు కదా, రా వెళ్దాం, డాక్టర్ వెయిట్ చేస్తూ ఉంటారు. అవని సరే అని రిషితో కలిసి డాక్టర్ రూమ్లోకి వెళ్ళింది. కౌశల్ కోపంగా వెనక వెళ్ళాడు. నమస్తే డాక్టర్ అని రిషి కూర్చున్నాడు. అవని రిషి పక్కన కూర్చుంది. కౌశల్ కూర్చుందామంటే చైర్ లేకపోవడంతో నిలబడ్డాడు. చెప్పండి, ఎవరికి ప్రాబ్లం అని అడిగాడు డాక్టర్. తను అవని డాక్టర్, అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది అని చెప్పాడు. అవునా, ఎప్పటి నుంచి వస్తుంది అని అడిగాడు. దాదాపు 10 నెలల నుంచి వస్తుందనుకుంటా. అప్పటి నుంచి వస్తుంటే చూపించకుండా ఏం చేశారు అని అడిగాడు. చూపించాను డాక్టర్, టాబ్లెట్స్ రాసి ఇచ్చారు, అవి వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుందంట అని చెప్పాడు కౌశల్. కౌశల్ చూసి, నువ్వు తనకేమవుతావు అని అడిగాడు. కౌశల్ ఏం చెప్తాడా అని అవని వెంటనే ఫ్రెండ్ అని చెప్పింది. ఓ ఓకే మరి, ఇతను అని రిషిని చూపించగానే నా భర్త అంటూ టక్కుని చెప్పింది అవని. ఫ్రెండ్, భర్త, నీ హెల్త్ గురించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నారుగా. నేను వద్దు అన్న ఆయనే బలవంతంగా తీసుకువచ్చారు. రావటం మంచిదే కదా అని ఇంతకుముందు రిపోర్ట్లు, మెడిసిన్స్ ఏం వాడారు చూపించండి అని అడిగాడు. అవని, నువ్వు కొంచెంసేపు బయట కూర్చుంటావా అని అన్నాడు రిషి. నేనుంటే ఏమవుతుంది రిషి గారు? పర్వాలేదులే, నేను ఇక్కడే ఉంటాను, చెప్పండి అన్నాడు. అవని, మీ వారితో మాట్లాడాలి, బయట కూర్చో, నేను పిలుస్తాను అని అన్నాడు డాక్టర్. సరే డాక్టర్ అని అవని బయటికి వెళ్ళింది. రిషి తనకు ముకుందం
వాట్సాప్‌లో పంపిన రిపోర్ట్స్, మెడిసిన్స్ చూపించాడు. కౌశల్ కూర్చొని అవనికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్ వచ్చింది డాక్టర్. యాక్సిడెంట్‌లో మెమరీ లాస్ కూడా అయింది. అందుకే తనకు యాక్సిడెంట్ అయిన విషయం కూడా గుర్తులేదు డాక్టర్. రిపోర్ట్‌లు చూస్తే అర్థమైంది. మెమరీ రావటానికి మెడిసిన్స్ రాశారు కదా! మరి ఇంకా తనకు గతం గుర్తుకు రాకపోవటం ఏంటి? డాక్టర్ రాసిన మందులు సరిగా వాడుతున్నారా? లేదా? అని అడిగాడు డాక్టర్. కౌశల్ మీరే కదా మందులు కరెక్ట్‌గా తీసుకున్నారా? అని అడిగాడు రిషి. హా! స్లిప్‌లో ఉన్నవే తీసుకున్నాం రిషి గారు అన్నాడు. డాక్టర్ ఆ స్లిప్ చూసి సరిగానే ఉంది. అందులో మెమరీకి సంబంధించిన టాబ్లెట్స్ క్రాస్ మార్క్ పెట్టటం చూసి, ఇదేంటి దీనికి క్రాస్ మార్క్ పెట్టారు. ఈ టాబ్లెట్స్ వాడటం లేదా? అని అడిగాడు. డాక్టర్ అలా అడగగానే కౌశల్‌కైతే మొహం అంతా చెమటలు పట్టింది. అదేంటి డాక్టర్ అలా ఎలా కొట్టేశారు? ఒకవేళ డాక్టర్ కొట్టేయమన్నారా? కౌశల్ ఏంటి సమాధానం చెప్పవు అని అడిగాడు. ఏమో రిషి గారు నేను చూడలేదు. ఇప్పుడు డాక్టర్ చెప్తుంటేనే వింటున్నాను. డాక్టర్ మొత్తం ఎన్ని రకాల టాబ్లెట్లు రాశారు? అని అడిగాడు రిషి. హెడేక్‌కి 2 రకాలు టాబ్లెట్స్ రాశారు. మెమరీ రావటానికి ఒక రకం. మొత్తం 3 రకాలు రాశారు. వాటిలో మెమరీకి రాసిన టాబ్లెట్ క్రాస్ మార్క్ చేసి ఉంది. అంటే ఆ టాబ్లెట్స్ మెడికల్ షాప్ అతను ఇవ్వలేదని అర్థం. అవును డాక్టర్. అవని రోజు 2 రకాల టాబ్లెట్స్ మాత్రమే వాడుతుంది. అందుకే తనకింకా మెమరీ రాలేదు. తనకు ఇంతకుముందు జరిగిన సంఘటనలు మైండ్‌లోకి అప్పుడప్పుడు వచ్చిపోవటం వల్ల తనకు తలనొప్పి వస్తుంది. మెమరీ గుర్తుకు వస్తే తనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. తలనొప్పి కూడా రావటం నెమ్మదిగా తగ్గుతుంది అని చెప్పారు. అయితే డాక్టర్ ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వాడమంటారా? రోజు నైట్ క్రమం తప్పకుండా ఇవ్వండి అని చెప్పాడు. అయితే స్కాన్ లాంటివి ఏమి చేసే పని లేదా డాక్టర్ అని అడిగాడు రిషి. లేదండి. అవసరమైతేనే మేము చెప్తాం కదా! అసలు టాబ్లెట్స్ కరెక్ట్‌గా వాడితే ఈ పాటికి పూర్తిగా నయమయ్యేది. తనకు ఇలానే గుర్తుకు రాకుండా ఉంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఇక నుంచి నేను రెగ్యులర్‌గా వేసుకునేలా చూస్తాను డాక్టర్ అని డాక్టర్‌కి థాంక్స్ చెప్పి బయటకు వచ్చాడు రిషి. రిషి ఏమడుగుతాడని కౌశల్ భయపడుతూ రిషి వెనకనే వచ్చాడు. నన్ను బయటికి పంపించి డాక్టర్‌తో ఏం మాట్లాడారు రిషి గారు అని అడిగింది అవని. నువ్వు మొత్తం 3 టాబ్లెట్స్ వేసుకోవాల్సింది 2 వేసుకుంటున్నావు. ఏంటి? అని అడిగాడు. అమ్మ, నాన్న ఏమిచ్చారో అవే వేసుకుంటున్నాను. కావాలంటే ఫోన్ చేసి అడగండి అన్నది. అవును రిషి గారు. ఆ రోజు ఈ 2 రకాలే ఇచ్చారు అని చెప్పాడు. నా టాబ్లెట్స్ గురించి నీకెలా తెలుసు కౌశల్ అని అడిగింది. రిషి కౌశల్ వైపు సీరియస్‌గా చూసి ఓకే. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. మీరు రారా? అని అడిగాడు. మనం ఇప్పుడు ఆఫీసుకి కాదు కదా కలిసి వెళ్ళటానికి. ఇంటికి వెళ్ళేది. రేపు ఆఫీస్‌లో మాట్లాడతాను అని అవనిని తీసుకొని రిషి వెళ్ళాడు. ఇదేంటి రేపు ఆఫీస్‌లో మాట్లాడతాను అంటున్నాడు. ఆ టాబ్లెట్స్ గురించి అయ్యుంటుందా? ఇన్ని రోజులు గతం గుర్తుకు రాకుండా ఎలానో మేనేజ్ చేశాను. కానీ ఆ టాబ్లెట్స్ వాడితే ఆ రోజు జరిగింది ఏంటో అవనికి గుర్తుకు వస్తుంది. అలా వచ్చిందంటే రిషి చేతిలో నా ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా ఉండాలంటే రిషికి నిజం తెలిసేలోపు
అవని మెడలో తాళి కట్టాలి. రిషి అవని కారు దగ్గరికి తీసుకువచ్చి ఎక్కు అన్నాడు. ఎక్కడికి రిషి గారు అని అడిగింది అవని. నువ్వే కదా ఇంటికి వస్తాను అన్నావు. ఇంటికే తీసుకువెళ్తున్నాను. వద్దులేండి రిషి గారు. మీకిష్టం లేకుండా బలవంతంగా రావటం నాకిష్టం లేదు. మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి అన్నది. ముందు కారెక్కు. ఎక్కడ వదిలిపెట్టాలో నేను చూస్తాను అన్నాడు. అది కాదండి అని అవని చెప్తుంటే అవని వైపు సీరియస్‌గా చూశాడు. అవని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా కారెక్కింది. రిషి కార్ డ్రైవ్ చేస్తూ ముందు నీకు నచ్చచెప్పి మీ ఇంట్లోనే వదిలిపెడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను. నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను. నన్ను తీసుకురావటం అత్తయ్య గారు చూస్తే ఏమంటారో అండి. మమ్మీకి నువ్వొచ్చావని తెలిస్తే కదా అని అన్నాడు. ఏంటి మీరనేది? నేను వచ్చినట్లు తెలియకుండా ఎలా ఉంటుంది అని అవని అడిగింది. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. ఎందుకు? ఏమిటని అడగకూడదు. సరేనా? అని అన్నాడు. మీరేం చెప్తారు? నేనేం చేయాలి? అని రిషి వైపు చూసింది. తొందరెందుకు? చెప్తాను కదా! కొంచెం సేపు సైలెంట్‌గా కూర్చో అని అన్నాడు. మన అవనికి మాత్రం ఆత్రం ఎక్కువ కదా! అందుకే రిషి సైలెంట్‌గా కూర్చోమన్నా కూర్చోకుండా నన్ను అత్తయ్య గారు చూడకుండా ఇంట్లోకి ఎలా తీసుకువెళ్తారు? అంటే మీ ఇంట్లో అండర్ గ్రౌండ్ లాంటిది ఏదైనా ఉందా రిషి గారు? అంటూ కళ్ళజోడులో నుంచి చూస్తూ అడిగింది. రిషి అవని వైపు ఒక చూపు చూసి ఇదేమైనా సినిమా అనుకున్నావా? అండర్ గ్రౌండ్ ఉండటానికి? లేకపోతే నేనేమైనా ఉంటానని అనుకున్నావా? అని కోపంగా చూశాడు. ఎందుకండి అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? అత్తయ్య గారు చూడకుండా ఎలా తీసుకువెళ్తారు అని. నాకు ఆత్రంగా ఉండదా? అని దీర్ఘం తీస్తూ అడిగింది. నీ ఆత్రం సంగతి తెలిసి నీ మీకు ముందే చెప్పాను. చూడు నన్ననుకోవాలి. అబ్బా! ఇప్పుడేమైంది? చెప్తే అని మూతి తిప్పుతూ మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది. రిషి కారుని ఒక మాల్ ముందు ఆపాడు. అవని దిగకుండా అలానే చూస్తుంటే, ఏయ్! దిక్కుండా ఏంటి చూస్తున్నావు? దిగు అని అన్నాడు. ఇది మన ఇల్లు కాదు రిషి గారు అని తనే తెలియగల దానినని అన్నట్లు రిషికి చెప్పింది. అవునా? నేనిది మనిల్లే అనుకున్నానే అని కొంచెం ఎగతాళిగా అని ముందు కారు దిగు అన్నాడు. అవని మొహం కోపంగానే పెట్టుకొని కారు దిగింది. రిషి కారు పార్క్ చేసి అవని దగ్గరకొచ్చి పద అని అన్నాడు. ఇప్పుడు షాపింగ్ ఏంటి? నాకేమీ వద్దు అని అలిగినట్లు అన్నది. నీ మీద ప్రేమతో నేనేమి షాపింగ్‌కి తీసుకురాలేదులే అని చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. ఏంటి రిషి గారు ఈ దౌర్జన్యం? నేను రాను అంటే అని లాక్కొని వెళ్తున్నారు. మన ఇంటికి వెళ్ళాలి అంటే నేను చెప్పినట్లు చేస్తాను అన్నావు కదా! అవును అన్నాను. దానికి షాపింగ్‌కి సంబంధం ఏంటి? నిన్ను మమ్మీ గుర్తుపట్టకుండా ఉండాలి అంటే నువ్వు నీ వేషం మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే నిన్ను ఇంట్లోకి తీసుకెళ్తాను. రిషి అలా అనగానే అవని షాకై ఏంటి? వేషం మార్చుకోవాలా? అవును. ఈ 15 రోజులు నువ్వు అవనిలాగా ఉండకూడదు. నేను నాలాగా కాకుండా ఎవరిలాగా ఉంటాను? మీరేం మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు అంటూ తల పట్టుకుంది. నిన్ను నా ఫ్రెండులాగా మన ఇంటికి తీసుకువెళ్తాను. అప్పుడు మమ్మీ వాళ్ళు
నిన్ను గుర్తుపట్టరు కదా! నువ్వు నా రూమ్‌లోనే ఉండొచ్చు. ఇలా వేషాలు మార్చటం నా వల్ల కాదు. మీరేమి మీ ఇంటికి తీసుకెళ్ళొద్దు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను" అని ఆమెని అన్నది. "చూడవని, నిన్ను నేను ఎందుకు తీసుకువెళ్తున్నానో నీకు అర్థం కాదు. నువ్వు నాతో పాటే ఉండాలి. ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చెయ్యి" అని సీరియస్‌గా చెప్పాడు. "ఏంటి రిషి గారు మీరనేది? నేను మీ ఫ్రెండ్‌గా ఎలా మారతాను? నేను మారుస్తాను కదా! ముందు ఏమేం కావాలో అవి తీసుకుందాం పద" అని అన్నాడు. సరే అంటూ రిషి వెనక నీరసంగా వెళ్ళింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.